అసలు బైబిల్ చరిత్రలంతట్లో మనం గమనిస్తే విశ్వాసాన్ని బట్టి పొందుకున్న వాళ్ళ కన్నా పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ. ఇది వినటానికి బాగలేదు కదా ఈ మాట. విశ్వాసాన్ని బట్టి పొందుకున్న వాళ్ళ కంటే పోగొట్టుకున్నోళ్ళు ఎక్కువ. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు పొందుకున్నాడా పోగొట్టుకున్నాడా చెప్పండి? యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పొందుకున్నాడా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది ఏంటంటే విశ్వాసాన్ని బట్టి మనం పోగొట్టుకోవటానికైనా ఇష్టపడాలి. అది ఏదైనా నువ్వు పోగొట్టుకో, పరలోకంలో దానికంటే రెట్టింపు నువ్వు సంపాదించుకుంటావు. కానీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు అనుకో, రెండు కోల్పోతావు. ఈ లోకంలో కోల్పోతావు, పరలోకాన్ని కూడా కోల్పోతావు. అక్కడ ఏమనుందంటే కొరడా దెబ్బలు ఎదుర్కొంది, ఇంకా తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. బైబిల్ తెలిస్తే మీకు విషయాలు అర్థమవుతాయి. ఇర్మియాని తీసిపోయి ఏడబడేశారు తెలుసా? చెరసాల్లో వేశారు. ఇర్మియాని ఏడేశారండి? చెరసాల్లో వేశారు. కొన్ని రోజులైతే కొన్ని నెలల పాటు నీళ్లు లేని బావిలో పడేశారు. ఎవరిని? ఇర్మియాని. మోకాళ్ళ లోతు బురద, ఆ బావిలో నీళ్ళు లేని బావి, మోకాళ్ళ లోతు బురద. ఒక రొట్టె ముక్క ఆ బావిలో అట్ట ఇసిరేసేవాళ్ళు. పాపం ఆ బురదలో ఎట్ట కూర్చున్నాడో తెలియదు, ఎట్ట తిన్నాడో తెలియదు. 1, 2 వచ్చినా కూడా ఆ బురదలోనే. ఎంత శ్రమ అనిపించినాడు. ఎవరండి? ఇర్మియా. అందుకే ఆయన్ని విలపించు ప్రవక్త అంటారు. ఏమంటారు? విలపించే ప్రవక్త. స్వజనుల రక్షణ కొరకు వారు పాపంలో బ్రతుకుతూ ఉంటే తిరగండి అయ్యా, దేవుని వైపు తిరగండి, లేదంటే భయంకరమైన శ్రమ మీ మీదకి రాబోతుంది, దేవుడు శత్రువులకు మిమ్మల్ని అప్పజెప్పబోతున్నారు, నెబుకద్నెజరుకు మిమ్మల్ని అప్పజెబుతాడు అని ఏడ్చాడు పాపం. ఆయన ఒక్కడు కూడా ఆయన మాట. ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఏంటో తెలుసా? ఇర్మియా, నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు వినరు. వినని కాడికి చెప్పటం ఎందుకు ప్రభువా? ఎందుకంటే వాళ్ళు రేపు నా మీద నింద మోపకూడదు. నువ్వు చెబితే మేము మారేవాళ్ళం కదయ్యా అని నా మీద నింద మోపకూడదు, నీ మీద కూడా నింద మోపకూడదు. ఇర్మియా, నువ్వు ఎందుకు మాకు చెప్పలా? చెబితే మేము మారేవాళ్ళం కదా, నింద మోపకూడదు. అందుకు నువ్వు పోయి వాళ్ళకి చెప్పు. ఇర్మియా ప్రవక్తకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ మినిస్ట్రీ. ఫెయిల్యూర్ మినిస్ట్రీ అంటే విఫలమైనటువంటి పరిచర్య. సఫలమైన పరిచర్య ఇవ్వలా ఇర్మియాకి. తర్వాత ఇంకా ఎవరు?